యూపీఎఫ్ క్రిస్మస్ ఆరాధనలో మనమందరము ఉండడానికి యేసుక్రీస్తు ప్రభువారు మనందరికీ దయచేసిన శ్రేష్టమైన సమయమును బట్టి దేవాతి దేవునికి హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ ఉన్నాను. వేదిక మీద ఉన్న రాష్ట్ర నాయకులు జాన్సన్ అన్న గారికి ప్రత్యేకమైన వందనాలు, మండల నాయకులు శ్యామ్ గారికి కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఆక్విడ్ మండల యూపీఎఫ్ కార్యవర్గం వారందరినీ కూడా నేను అభినందిస్తూ ఉన్నాను. ఈ చక్కటి కార్యక్రమాన్ని ఈ విధముగా జరిపించడానికి దేవుడు వారికి ఇచ్చిన ఆలోచనను బట్టి వారికి ప్రత్యేకమైన అభినందనలు నేను తెలియజేస్తూ ఉన్నాను. చేరిన దైవజనులందరికీ, స్టేజ్ మీద ఉన్న వారికి క్రిస్మస్ శుభాలు తెలియజేస్తూ ఒక రెండు మాటలు చెప్పి నేను వెళ్ళాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రపంచంలో దరిదాపు ఇప్పటికీ 1600 కోట్ల మంది ఉన్నారు అని, వారిలో ప్రజెంట్ బ్రతికి ఉన్నవారు 850 కోట్ల మంది పైచిలుకు ఉన్నారని జనాభా లెక్కలు చెప్తూ ఉంటారు. ఈ 1600 మంది కోట్ల జనాభాలో ఇప్పటికీ 3 లక్షల మంది దేవుళ్ళుగా చెప్పబడిన వారు అనేక మంది భూమి మీదకి వచ్చారు. అంటే పుట్టిన తరువాత భూమి మీద మేము దేవుళ్ళము అని చెప్పుకున్న వారు ఉన్నారు. పరిశుద్ధ గ్రంథాన్ని మనం చూస్తే యేసు ప్రభు వారు పుట్టక ముందే బిలాము ప్రవక్త 1452వ కాలంలో యేసుక్రీస్తు ప్రభు వారు యాకోబులో ఉదయిస్తారు అని ఒక ప్రవచనాన్ని ప్రవచించారు. దేవుడు అనేవాడు నేను దేవుణ్ణి అని చెప్పుకోవడం కాదు, ఆయన పుట్టక ముందే ఫలానా ఆయన లోకాన్ని ఉద్ధరించడానికి రాబోతున్నాడని ప్రవచించాలి. అలా ప్రవచించిన వ్యక్తి పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది ప్రవక్తలు మనకి కనబడుతూ ఉంటారు. దరిదాపు యేసు ప్రభు వారి యొక్క జన్మదినం గురించి ఈ 66 పుస్తకాలలో 1170 పర్యాయాలు యేసుక్రీస్తు గురించి ప్రవచింపబడినట్లుగా వ్రాయబడుతూ ఉంది. యేసు ప్రభు వారి భూమి మీదకు వచ్చి నేను దేవుడినని అని చెప్పుకోలేదు. ఆయన వస్తూ ఉన్నారు అని ప్రవక్తల ద్వారా ప్రవచింపబడి ఆ ప్రవచనం యొక్క నెరవేర్పే క్రిస్మస్ ఆరాధన. దేవుని యొక్క వాక్యంలో ఆయన ఎక్కడి నుండి ఈ భూమి మీదకి వచ్చారు అని చూస్తే శాస్త్రవేత్తలు ఈ విధముగా చెప్తూ వచ్చారు. భూమి నుండి చంద్రమండలానికి ఎంత దూరం అని చెప్పారు అనంటే 2,50,000 మైళ్ళ కిలోమీటర్లు అని చెప్పారు. భూమి నుండి సూర్యునికి ఎంత దూరం అని వారు లెక్కలు వేశారు అని అంటే 9,30,00,000 మైళ్ళు దూరం అని చెప్పారు. మూడవది నక్షత్ర మండలానికి భూమికి మధ్య ఉన్న ఎన్ని కిలోమీటర్లు అని రాయబడ్డాదనంటే 600 కోట్ల మైళ్ళ కిలోమీటర్లు అని రాయబడ్డది. మరి ఇక పరలోకం ఎక్కడుంది, పరలోకానికి భూమికి మధ్య ఎంత దూరం అని చెప్పబడ్డాదనంటే 15,000 కోట్ల మైళ్ళు దూరం అని చెప్పబడ్డాది. యేసయ్య ఎక్కడి నుంచి వచ్చారనంటే ఈ భూలోకంలోంచి రాలా, ఆయన 15,000 కోట్ల మైళ్ళ దూరంలో ఉన్న పరలోకంలో నుండి ఈ భూమి మీదకి వచ్చి ఉన్నారు. యేసయ్య పుట్టలేదండి, యేసయ్య పుట్టలేదు, యేసయ్య వచ్చాడు. ఆయన ఉన్నవాడు గనుక ఆయన భూమి మీదకి వచ్చారు. ఎందుకు వచ్చారో దైవజనులందరిగా మనందరికీ తెలుసు. మనలను, మన యొక్క జీవితాలను, మనలో ఉన్న చీకటిని తొలగించి దేవుని యొక్క రాజ్యములోనికి చేర్చాలని దైవ కుమారునిగా ఈ భూమి మీదకి ఆయనకు వచ్చారు. యేసయ్యకు 2 స్వభావాలు మనకి కనబడుతూ ఉంటాయి. ఒకటి మానవ స్వభావం, రెండవది దైవ స్వభావం. ప్రపంచంలో ఇలాంటి 2 పర్సనాలిటీలు కలిగిన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి ప్రపంచంలో ఎవరు లేరు. అంత గొప్ప దేవునిని ఆరాధించే ధన్యత ప్రభు మనకిచ్చినందుకు మనం ప్రభుని స్తుతించాలి. మనమందరం గొర్రెల కాపరులము గనుక దేవునిని చూపించే అద్భుతమైన కాపరులుగా రాబోయే సంవత్సరంలో పరిచర్య చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనలందరినీ ఆత్మచేత అభిషేకించి బహు బలముగా క్రీస్తు నామాన్ని ప్రకటించే
ఆత్మను దయచేయును గాక. ఆమేన్. అవకాశం ఇచ్చిన అధ్యక్షులకి నిండు వందనాలు తెలియజేస్తున్నాం. చప్పట్లు కొడదాం. చాలా అద్భుతమైన మ్యాథమెటిక్స్ లెక్కలతో, మంచి చారిత్రక ఆధారాలతో మంచి గ్రీటింగ్ అందించిన దైవజనులు జె నెహ్రూ అయ్య గారికి చాలా చాలా వందనాలండి. చాలా సంతోషము. మరి ఈ సమయంలో